అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో ఉంది. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని తోటి పెన్షనర్స్తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించిన పీపీఓ ఐడి, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా అని అయితే అడుగుతున్నారు. కొంతమంది పెన్షనర్లకు కేటాయించారు. సో కొంతమందికి పెన్షనర్లకు సిఎఫ్ఎంఎస్ ఐడి కేటాయించారు, తర్వాత కొంతమంది కేటాయించారు, అది కూడా తెలుసుకుందాము. ఎందువల్ల అంటే మనకు 2020 జూన్ 1 ముందు పదవి విరమణ చేసిన వారందరికీ పీపీఓ ఐడి కేటాయించారు. తర్వాత పదవి విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ తేడా స్లిప్లలో అయితే ఉంటుంది, మనం గమనించవచ్చు. ఇక పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సమయంలో తమ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ అకౌంటెంట్ కమిషన్ కార్యాలయం వారైతే ఈ విధంగా అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే మనము పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటాము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ అయితే ఉంటుంది. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను అయితే తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా, అలాగే సంబంధిత పెన్షనర్కు ఒక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయ అధిపతికి, 3వ కాపీని ప్రపోజల్లో ఒక కాపీకి జత చేసి జిల్లా ట్రెజరీ అధికారికి పంపుతారు. సో మొత్తంగా 3. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులో కంప్యూటరైజేషన్ చేసి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం అయితే జరుగుతుంది. ఇందులో పెన్షనర్లు పీపీఓను మనం చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాలి. రిటైర్ అయిన మనకు ఇది సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్లా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మన సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ, లేదా డిటిఓ ఆఫీస్లో కానీ, లేదా ఏజీ ఆఫీస్లో కానీ జరిపే లావాదేవీలన్నింటికి కూడా ఇది చాలా కీలకమైన పత్రము. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి, జిరాక్స్ మాత్రం కాదు. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చి మరలా మీరు తీసుకొని భద్రపరచుకోవాలి. జిరాక్స్ను పరిగణలోకి అయితే తీసుకోరు. ఇక పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటే అంటే కాదు. ఇక అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు, 2 వేరు. పీపీఓ నెంబర్ పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు, కానీ పీపీఓ ఐడి మాత్రము 2020 జూన్ 1 ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగిందనేది గమనించాల్సిన అంశము. పీపీఓ ఐడి అంటే ఏంటి? సో పీపీఓ ఐడి అంటే రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడినే పీపీఓ ఐడి అంటాము. అందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి. తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారైతే కేటాయిస్తారు. ఇది 2020 జూన్ 1 ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని కేటాయించేవారు. పెన్షనర్ల హెల్త్ కార్డు కోసం ఈ పీపీఓ ఐడినే యూజర్ ఐడిగా ఉపయోగించుకోవాల్సి అయితే వస్తుంది. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డు రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చును. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోవాలి. పీపీఓ ఐడిని మాత్రమే యూజర్ ఐడిగా ఉపయోగించవలసి ఉంటుంది. ఇక 2020 జూన్ 1 తర్వాత పదవి విరమణ చేసిన వారికి పీపీఓ ఐడి అనేది కేటాయించలేదు. సో వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే అన్నిటికీ ఉపయోగించాలి. విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా వీటిపైన అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో పెన్షనర్లు
పెన్షనర్ల సంఘాల అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన అయితే కొంచెం తక్కువే అని చెప్పచ్చు. ఈ పత్రాలన్నీ ఒక ఫైల్‌లో ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఇవ్వటానికి అనుకూలంగా అయితే ఉండేలాగా మనము భద్రపరచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మనకు 2020 జూన్ ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు పీపీఓ ఐడీ అయితే ఇచ్చారు. సో, తర్వాత వాళ్ళకి పీపీఓ ఐడీ ఇవ్వలేదు. ఓన్లీ సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రమే అయితే వారి దగ్గర ఉంటుంది. సో, కాబట్టి ఈ పీపీఓ ఏదైతే ఉందో మనకు పెన్షన్ పేమెంట్ ఆర్డరు దాని ఒరిజినల్‌ను ఖచ్చితంగా మన దగ్గర భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, అది ఎట్టి పరిస్థితుల్లో జిరాక్స్ అనేది పరిగణించబడదనమాట ఫ్యూచర్‌లో. సో, కాబట్టి ఈ తగు జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.